నమస్తే ధీరజ్. హాయ్ వంశీ. ఆ! ఈరోజు ప్రొద్దున సెలవునకి వెళ్తుంటే కాలొచ్చింది. విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని. అసలు క్విక్‌గా నాకు అర్థం కాక ఇమ్మీడియేట్‌గా చెక్ చేశా ఫ్యాక్ట్ ఏమైనా ఉందేమో అనేసి. ట్విట్టర్‌లో చెక్ చేశాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పోస్ట్ చేసినారు. విష్ యూ ఫాస్ట్ రికవరీ అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ అదే టైమ్ లైన్‌లో టీడీపీ పార్టీ రిలేటెడ్‌గా చెక్ చేస్తే సర్కాస్టిక్‌గా వాళ్ళు వైసీపీనే చేపించుకున్నట్టు అలా పోస్ట్ చేశారు. ఇది ఎంతవరకు సబబు అంటావు ధీరజ్? అసలు ఈ విధంగా చేయడం. పార్టీ ఒక రకంగా, నాయకుడు ఒక రకంగా చేయడం. కరెక్టే వంశీ. మొదటిగా ఇది ముమ్మాటికి ఎవరు చేసినప్పటికీ ఖండించాల్సిన విషయం. అవును. హ్మ్. హేయమైన చర్య. హ్మ్. ఒక సమాజంలో ఎదుటి వ్యక్తిని దాడి చేయడం అంటే హ్మ్. చాలా బాధాకరం. అందులోనూ ఇది సీఎం. హ్మ్. ఒక ఒక సీఎం హోదాలో ఉన్న నాయకుడిని పట్టుకొని ఈ విధంగా వాళ్ళు చేయడం అనేది ఎవరు చేసినప్పటికీ ముమ్మాటికి దాన్ని ఖండించాల్సింది. హ్మ్. నువ్వన్నట్టు ఆయన మళ్ళా 2 కళ్ళ సిద్ధాంతం. ఆయనేమో ఖండించినట్టు. హ్మ్. పార్టీ ఏమో ఇటు నెట్టినట్టు. హ్మ్. సో, దాంట్లో ఒకటి చూస్తే వంశీ, జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఆయన ముక్కుసూటితనము, అవును. ఆయన ఆయన గురించి తెలిసినోళ్ళు ఎవరైనా ఆయన ఇలా చేస్తాడనైతే ఎవరు ఊహించరు. చెప్పాలి. హ్మ్. అందులోనూ ముఖ్యంగా ఆయన నిజంగా అలా చేయగలిగేవాడే మనిషి అయితే 2014 ఎలక్షన్‌లో రూ. 1,00,000 రుణమాఫీ చేసుంటే. హామీ ఇచ్చినుంటే అలాంటప్పటికి అప్పుడే సీఎం అయిపోయిండేవాడు. అవును. హ్మ్. ఆయన అలా చేయని వ్యక్తిని వాళ్ళు ఇలా టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరం. మొదటిగా వాళ్ళు ప్రతిపక్ష నేతగా ఖండించినుంటే వాళ్ళ హోదా పెరిగిండేది. పెరుగుండేది. అవును. అబ్సల్యూట్‌గా. వాళ్ళు అలా చేయకపోవడం వల్ల సమాజంలో వాళ్ళ వైఖరి ఏదనేది స్పష్టమైపోయింది. హ్మ్. రెండోది, వాళ్ళకి ఇది ముందు నుంచే అలవాటైన విషయమే. ఎందుకంటే 2003, 4 సమయంలో అలిపిరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఖండించారు. ఖండించాలి గూడా. వాళ్ళు దాని గురించి ఏదో సెంటిమెంట్ ఇది మైలేజ్ వస్తాదని జెప్పి 6 నెలల ముందు ఎలక్షన్‌కి పోవడము, అయినా గాని అది వాళ్ళకి గిట్టుబాటు గిట్టుబాటు కాలేదు. అవును. ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పుడు ఇలాంటివి ముందు నుంచి కూడా గమనిస్తే మనకెప్పుడు ఆంధ్ర ప్రజలు చానా తెలివిగలరు. హ్మ్. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఉత్త సెంటిమెంట్ పరంగానే ఎప్పుడు డెసిషన్ తీసుకోరు. సో, అలాంటియి జరుగుతాయి. దాన్నే జూసి మనం చేయాలనే ఆలోచన అయితే ఏ పార్టీ చేయదు. ఈ పార్టీయే గాదు. అవును. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒకసారి స్పష్టమైపోయింది కాబట్టి. సో, దీన్ని వాళ్ళు ఖండించకపోవడం చాలా బాధాకరము. హ్మ్. కానీ దీంట్లో గొప్పతనం ఏందంటే వైసీపీ వాళ్ళు సమన్వయంగా ఉండడం. హ్మ్. ఎందుకంటే దీని గురించి రియాక్ట్ అయ్యి ఎక్కువగా ఇంకో రకంగా పోయి వాళ్ళ మెయిన్ ఎవరు చేసినప్పటికీ ముమ్మాటికి వాళ్ళ టార్గెట్ ఏముంది? శాంతి భద్రతల్ని దెబ్బతీయాలనేది. అవును. హ్మ్. సో, ఆయన ఆ యాత్రను ఆపకుండా అట్లనే కొనసాగించి హుందాగా ఆయన ముందు నుంచే నువ్వు గమనిస్తే పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆయన ఎప్పుడు దాని గురించి ప్రస్తావించను కూడా ప్రస్తావించలేదు. అవును. నేను గూడా ఆయన నోటి ద్వారా ఆయన నోటి ద్వారా ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రస్తావించలేదు. అవును. సో, ఇది చాలా బాధాకరము. వాళ్ళ వైఖరి ఇంగా మరీ చూస్తే అసలు స్పష్టత లేని వైఖరి. యాహ్! రైట్ ధీరజ్.